తిరుపతిలో జరిగిన విషాదాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. విషాదానికి బాధ్యత మీదంటే మీదంటూ పాలక మండలి అధికారుల మధ్య వివాదం మొదలైంది. సందట్లో సడేమియా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం మొదలుపెట్టింది. చనిపోయిన వారు చనిపోగా మిగతా భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుడి దర్శనం చేసుకుని తరించారు. కానీ ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. జరిగిన విషాదానికి నైతిక బాధ్యత తీసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పడంలో కూడా వివాదమేనా? ముఖ్యమంత్రి సమక్షంలోనే గొడవ పడిన చైర్మన్, ఈవో అంతటితో తగ్గలేదు. శుక్రవారం నాడు జరిగిన అత్యవసర పాలక మండలి సమావేశంలో కూడా విభేదాలు బయటపడ్డాయి. దీనికి తోడు తొక్కిసలాట్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యానించడంతో దాని ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. ఎవరో ఏదో అన్నారని క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా చైర్మన్ వ్యాఖ్యానించడంతో జన సైనికులు నొచ్చుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలో తప్పు లేదు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పడం హుందాగానే ఉంటుంది. కారణం తెలియదు గాని చైర్మన్ తొలుత క్షమాపణలు చెప్పడానికి నిరాకరించి తర్వాత సర్దుకున్నారు. తిరుమలలో చైర్మన్, ఈవో, అదనపు ఈవోల మధ్య సఖ్యత కొరవడిన విషయం ప్రభుత్వానికి తెలుసు. సంఘటన జరిగిన రోజు తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం సీరియస్ గానే ఉన్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత సమీక్ష సందర్భంగా పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి, మీ మధ్య మాటలు కూడా ఉండనట్టుగా ఉంది అని చైర్మన్, ఈవోను ఉద్దేశించి అన్నారు. ఆ తర్వాత కూడా వారిరువురు తన సమక్షంలోనే వాదులాడుకోవడంతో ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొచ్చింది. పరిస్థితిని చక్కదిద్దకపోతే టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. తన మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నారని ఆయన మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాలక మండలికి అధికారులకు మధ్య వివాదాలు ఏర్పడడం కొత్త కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది. పాలనా వ్యవహారాలన్నింటినీ చైర్మన్ కార్యాలయం ఆధ్వర్యంలోకి తీసుకోబోతున్నట్టు బిఆర్ నాయుడు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దర్శనాలకు సంబంధించిన సిఫారసుల విషయంలోనే అధికారులతో పాలక మండలి సభ్యులకు గొడవలు వస్తూ ఉంటాయి. లెక్కకు మించి సిఫారసులు చేయడంపై అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంతమంది పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి ప్రభృతులు చైర్మన్ నాయుడును ప్రభావితం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటి సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి కల్పించుకొని, ఏమిటి తమాషాలు చేస్తున్నారా అని ఈవో శ్యామలారావును ఉద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యుల సిఫారసు లేఖలలో కొన్నింటిని అధికారులు తిరస్కరించడం కొత్త కాదు. గతంలో కూడా జరిగింది. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు అధికారాలన్నీ ఆయన వద్దే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఎవరు కిమ్మనలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులున్నారు. ఈ కారణంగా వారు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు. ఇతర పార్టీల సభ్యులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదుపు ఉండడం లేదు. అధికారులకు కూడా దిక్కు తోచడం లేదు. నిర్ణయాలన్నీ తమకు చెప్పిన తర్వాత మాత్రమే తీసుకోవాలని అధికారులపైన పాలక మండలి ఒత్తిడి తెస్తోంది. సీనియర్ అధికారులమైన తమపై సభ్యుల పెత్తనం పెరిగిపోవడం ఏమిటి అని అధికారులు గుర్రుగా ఉంటున్నారు. దీంతో అధికారులకు పాలక మండలికి మధ్య సమన్వయం కొరవడింది. నిజానికి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఈవో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. అయినా తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా యంత్రాంగంతో జరిపిన సమావేశాల గురించి తనకు మాట మాత్రమేనా చెప్పలేదని చైర్మన్ నాయుడు ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీ చట్టం ప్రకారం పాలక మండలికి విశేష అధికారాలున్నాయి. అయితే ఇప్పటి వరకు పాలక మండలి అనేది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితమైంది. ఈ కారణంగానే ఈవోలుగా నియమితులైన సీనియర్ అధికారులు తమ విధులను సజావుగా నిర్వహించగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫలితమే తాజా వివాదాలు. జరిగిన దానికి అధికారులు బాధ్యత తీసుకోవాలా, పాలక మండలి తీసుకోవాలా అన్న వివాదం కొత్తగా తలెత్తింది. చట్టంలోని ఒక నిర్దిష్టమైన
సెక్షన్ ప్రకారం పాలక మండలికి సర్వాధికారాలు ఉన్నందున ఈవోలుగా సీనియర్ అధికారులను నియమించడం అనవసరం. ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తే సరిపోతుంది. అయితే దీనివల్ల పాలక మండలి సభ్యుల పెత్తనం పెరిగిపోయి దేవస్థానం పాలనా వ్యవహారాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది.